హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల పొతిగంటి. అందరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అందరి కోసం చాలా ద బెస్ట్ హెయిర్ ప్యాక్ అయితే తీసుకొచ్చా. ఇది ఒక్కసారి వాడిరంటే మనకి హెయిర్ ఫాల్ అయితే ఇక మొత్తానికే కాదు, హెయిర్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎంత ఎగ్గినా సరే ఊసిపోదు, అంత గ్రోత్ అవుతుంది. మన హెయిర్ అనేది చాలా చాలా గ్రోత్ ఉంటుంది. గ్రోతింగ్ స్టాప్ అయిన వాళ్ళకి కూడా చాలా వరకు గ్రోతింగ్ ఉంటుంది. ఇది ఒక్కసారి వాడిరంటే ఎలా వాడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ మనం అన్నం వండిన గంజి ఉంటుంది కదా, ఆ గంజిని సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో సపరేట్ చేసుకొని దాన్ని కూడా బాగా మరిగియాలి. ఊకే కలుపుతూ మనకి అందులోని వాటర్ కన్సిస్టెన్సీ పోయి చిక్కగా రావాలి. చిక్కగా వచ్చిన తర్వాత మనం ఏ ఆయిల్ అయితే వాడుతున్నామో కండిషనర్ కోసము మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ 2 స్పూన్స్ వరకు పోసుకోవాలి. 2 స్పూన్స్ వరకు పోసుకున్నాక ఇట్లా నేను అది పక్కకు పెట్టుకోవాలి. చల్లబరిచే వారికి చల్లారినాక ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మన హెయిర్ అయితే మనం అన్ని విధాలుగా, ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ అన్ని విధాలుగా పెట్టుకున్నట్టయితే ఇది కాదు, ఇది వేరే మనకి హెయిర్ స్మూతింగ్ కోసం కూడా కాబట్టి ఇలా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక మనం మొత్తం ఏ హెయిర్ ప్యాక్ అయినా ఫస్ట్ పెట్టేది స్కాల్ప్కు పట్టించిన తర్వాతనే హెయిర్కి పట్టియాలి. అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏదో పెట్టేస్తున్నాం అన్నట్టుగా పెట్టేయద్దు. ఫస్ట్గా మంచిగా స్కాల్ప్కి ఒత్తుగా, అంటే మనం ఎక్కువ కన్సిస్టెన్సీ వేసుకోవాలి. మన హెయిర్ని బట్టి, మన హెయిర్ లాంగ్ అయితే ఎక్కువ కన్సిస్టెన్సీ వేసుకోవాలి, షార్ట్ అయితే కొద్దిగా తక్కువ కన్సిస్టెన్సీ వేసుకోవాలి. కానీ ఒత్తుగా పట్టించాలి మన హెయిర్కి అనేది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కాల్ప్కి పెట్టిన తర్వాత హెయిర్కి ఇలా పెట్టి స్మూత్గా అనాలి. మొత్తం ఎక్కడ కూడా మన హెయిర్ అనేది కర్లీగా ఉండకుండా స్మూత్గా అనాలి. చూడండి, ఇక్కడ నేను స్కాల్ప్కి పెడుతున్నా అండ్ ఇక్కడ పెడుతున్నా. ఈ గంజి వల్ల హెయిర్ అనేది చాలా బలంగా తయారవుతుంది. మనకి హెయిర్ ఫాల్ అనేది అస్సలు కాదు, అండ్ హెయిర్ గ్రోత్ అయితే బాగా బాగా అవుతుంది. ఈ గంజితోని సైంటిఫికల్గానైతే ప్రూవ్ అయింది. హెయిర్ ఫాల్ అనేది అస్సలకే కాదు. గంజి ఇట్లా మనం పెట్టే విధానం కూడా ఉంటుంది. చాలా స్మూత్గా అనాలి, స్కాల్ప్కు పెట్టాలి, స్మూత్గా అనాలి, చిక్కగా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత నిజంగా చాలా వరకు నేనైతే 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే హెయిర్ ఫాల్ అస్సలకి అవ్వట్లేదు. హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ నేనే అనుకున్నా, గంజి అన్నం వండుకునే గంజి తీసుకొని హెయిర్కి పెట్టుకుంటారా, బట్టలకు పెట్టుకుంటారా అని తెలుసు కానీ హెయిర్కి పెట్టుకుంటారా అని ఆలోచించిన. తర్వాత చూస్తే అర్థమైపోయింది. నిజంగా ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది అని ట్రై చేస్తూ ఉంటే నిజంగా నాకే షాక్ అనిపించింది. నేను ఇప్పుడైతే ఏ ప్రోడక్ట్ కూడా వాడతలేను, ఈ గంజి ఒక్కటే వాడుతున్నా. అంత బాగా అనిపించింది నాకు ఈ కన్సిస్టెన్సీ చూస్తే. నా హెయిర్ కూడా చిక్కులు చిక్కులు కాకుండా చాలా వరకు స్మూత్ అయింది. అండ్ మనకి ఇట్లా పొడిబారిన జుట్టు అంటే ఇట్లా మధ్యలోనే కట్ అయిపోతుంటాయి కదా, ఆ హెయిర్ అనేది డ్రాప్ అయ్యి మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది ఆ బిట్ని కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇలా వాడండి. నిజంగా చాలా వరకు వీక్లీ వన్సే, మనకి ఎక్కువ టైం లేదు ఇదంతా వాడాలి అనుకునే వాళ్ళైతే వీక్లీ వన్స్ పెట్టుకోండి. లేదు టైం ఉంది అన్న వాళ్ళైతే వీక్లీ 2 పెట్టుకోండి. వీక్లీ వన్స్ అయినా సరిపోతుంది. ఒక 1 మంత్కి 3 టైమ్స్ మనం ఇలా పెట్టుకొని హెయిర్ బాత్ చేసినామంటే నిజంగా చాలా వరకు మంచి రిజల్ట్ చూస్తారు. హెయిర్ గ్రోతింగ్ అస్సలే లేదు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇందులో ఏది కూడా కలపాల్సిన అవసరమే లేదు. మనం ఓన్లీ గంజిలో మనం ఏది వాడుతున్నామో అది హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కండిషనర్గా హెయిర్ స్మూతింగ్ కూడా చాలా వరకు అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గంజి అనేది చిక్కబడ్డాక ఇట్లా సాఫ్ట్గా అనిపిస్తుంది. మన పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉండడం వల్ల కూడా మన హెయిర్ అంతా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇలా 2 పార్ట్స్గా స్మూత్గా అనుకుంటూ ఒత్తుగా పెట్టేసుకోవాలి. ఇందులో ఇనోసిటల్ అనే కెమికల్ ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. నేనైతే ఇది పెట్టుకున్నప్పటి నుంచి నా హెయిర్ గ్రోత్ చూస్తున్నారు కదా, చాలా పొడుగ్గా అవుతుంది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి, మీకే అర్థమైపోతుంది. అన్ని హెయిర్ ప్యాక్లు ఏమో మనం కొప్పుగా పెట్టేస్తాం కదా, ఇప్పుడు మైదాకైనా ఏదైనా కొప్పుగా పెట్టేస్తాం. ఇది అలా కొప్పుగా పెట్టద్దు. గంజి అనేది మనకి కొప్పుగా పెట్టడం వల్ల చిక్కు చిక్కు అయిపోతుంది. ఎందుకంటే ఇది అతుక్కుంటుంది కాబట్టి, హెయిర్ స్మూతింగ్ కోసం కాబట్టి
ఇట్లా సాఫ్ట్గా కిందికి అనాలి, మనకి ఏడ కూడా కర్లీ కాకుండా కిందికి అనేసేయాలి మొత్తం కూడా. ఇలా మనకి ఎక్కడెక్కడ అంటలేదో అక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ లేదు, గడ్డి లేదు, నా జుట్టు చాలా స్మూత్గా ఉంది, చిక్కులు అవ్వట్లేదు, స్కాల్ప్ కూడా చాలా నీట్గా ఉంది, డాండ్రఫ్ లేదు, ఏది లేదు. అన్నిటికీ నిజంగా ఇది ఒక్కటైతే బాగా యూజ్ అవుతుంది హెయిర్ ప్యాక్. హెయిర్ అనేది షైనీగా కూడా చేస్తుంది. చూడండి, ఇలా చూస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా అవుతుంది మన జుట్టు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేస్తేనే మనకి హెయిర్ అనేది స్మూత్ అయిపోతుంది. పెట్టుకున్న వెంటనే కడిగేయద్దు, కడిగేయడం వల్ల మనకేం యూజ్ అనేది ఉండదు. పెట్టుకొని మొత్తం పొడిబారిపోవాలి, అది గంజి అనేది మన హెయిర్కి బాగా పట్టి పొడిబారిపోవాలి. అప్పుడు మన హెయిర్ బాత్ నార్మల్ గోరువెచ్చని నీటితోనే హెయిర్ బాత్ చేయాలి. షాంపూ పెట్టుకోకండి, నెక్స్ట్ డే షాంపూ పెట్టుకొని హెయిర్ బాత్ చేయండి, ఫస్ట్ షాంపూ అయితే పెట్టుకోవద్దు. సో ఇలా చేయడం వల్ల మనకైతే చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంది, బట్టతల ఉంది, గడ్డి ఉంది, నా జుట్టు షైనీ కావాలి, స్ట్రైట్ కావాలి అన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీక్లీ వన్సే కాబట్టి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా అందరు పెట్టుకోండి. నా వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.